సంతోషించి ఉల్లసించి ఆనందించినారు. గొల్లల దగ్గరికి కూడా గాబ్రియేలు దూత వచ్చి ఏమంటుందంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోచున్న మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియపరుస్తున్నా. గాబ్రియేలు దూత గొల్లల దగ్గరకు శుభవచనంగా చెప్పింది. వాళ్ళు ఆనందించి సంతోషించి గంతులు వేస్తూ వెళ్ళి శిశువును చూసి వచ్చారు. తూర్పు దేశములో జ్ఞానులకు నక్షత్రం తెలియపరిచింది ఏంటంటే, మీ కొరకు యూదులకు రాజు పుట్టి ఉన్నాడు అనబడిన వార్త. ఇలా యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి తెలియపరిచిన ప్రతి మాటలు కూడా ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని, ఒక ఉల్లాసమును కలుగజేసింది. అయితే మరియాకు మాత్రం ఆనందము కాదు కానీ అనుమానమును కలుగజేసింది. యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోకి వస్తున్నాడు అనబడిన వార్త అందరికీ సంతోషమే. అయితే ఆ మాట మరియాకు మాత్రము అనుమానమును కలుగజేసే రీతిగా మారిపోయింది. ఎందుకు అనంటే, మరియాకు అప్పటికి వివాహం కాలేదు, ప్రదానం చేయబడింది. ఇప్పుడు ఏమో ఏమనుమానం పుట్టిందనంటే, ఇప్పుడు ఇది కానీ ఒప్పుకున్నానంటే నన్ను ఎంతమంది అవమానపరుస్తారు, ఎంతమంది నిందిస్తారు, ఎంతమంది అవహేళన చేస్తారు అనబడిన బాధ కంటే గాబ్రియేలు దూత దగ్గర మరియా అడిగిన మాట ఏంటంటే, ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును, ఇది ఇంపాసిబుల్ కదా, ఎట్లా ఇది పాసిబుల్ అవుతుంది? వృద్ధాప్యములో గర్భఫలము పొందుకున్న భక్తులను మేము చూశాము. అయితే ఒక పురుషుని ఎరుగని దానినే నేను, పురుషుని యొక్క వాసన తగలకుండా భక్తి జీవితం చేస్తున్న నా జీవితంలో ఇది ఎలా జరుగును, ఇది ఎట్లా జరుగుతుంది? పుట్టబోచున్నవాడు రక్షకుడే అయినా, పుట్టబోచున్నవాడు రాజ్యములను పరిపాలించేవాడైనా కొన్నైనా పరిస్థితులు కొంచెం అతకాలి కదండి, కొన్ని మాటలు అతకాలి కదా. మనోళ్ళు అంటుంటారు కొన్ని మాటలు, ఒరే అతికేతట్టు మాట్లాడరా అని అంటుంటారు. అంటే అర్థం ఏంటంటే, కొంతమందికి మోకాళ్ళకి మూలికి ముడేసినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది. అంటే సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది, అది అతక కొన్ని మాటలు. ఇప్పుడు మరియా యొక్క ఆలోచన, అనుమానం అంతా కూడా ఇది ఎట్లా అతుకుద్ది, ఇది ఎట్లా జరుగుద్ది, ఇది ఎందుకనంటే నేను పురుషుని ఎరుగని దానినే ఇది ఎలా జరుగును? యేసుక్రీస్తు వారి భూలోకంలోనికి రాజుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుడుగా, దేశంలో పరిపాలించేవాడుగా, గొప్ప నాయకుడుగా ఈ భూలోకంలోనికి రాబోతున్నాడు. ఎట్టొస్తే ఏమి? మేఘాల దారుడుగా ఆయన రాలేడా? గుర్రం మీద రాలేడా? ఏలియాని తీసుకెళ్లేదానికి అగ్ని రథములు భూమి మీదకి దిగి వచ్చాయి. మరి ఈ అసలైన రాజుని తీసుకొచ్చేదానికి అగ్ని రథములు రావ భూమి మీదకి తీసుకొచ్చేదానికి? మరి రాజు ఎలా వచ్చాడు అంటే, ఒక కూలి పని చేసుకుంటున్న ఒక మరియమ్మ గర్భంలో ప్రభు జన్మించాలని ఆశపడ్డాడు. నా ప్రియులరా, నేను ఈ దినం మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మరియాలో వచ్చిన అనుమానముని క్లియర్ చేసినట్టుగా మీ హృదయంలో ఉన్న ప్రతి అనుమానములను ఈ దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఏంటవి? మరియా అంటది, ఇది ఎలా జరుగును? ఇది జరిగేదానికి ఏమాత్రము ఆనవాళ్ళు లేవు కదా. ఇంతకుముందు ఎప్పుడైనా జరుగుంటే సరే ఓకే జరగవచ్చులే అని నమ్మొచ్చు. ఇంతవరకు జరగలేదు అట్లా. ఎప్పుడు వివాహము కాకుండా, లేకపోతే పురుషుని సాంగత్యము లేకుండా గర్భఫలము వచ్చినట్లుగా, లేకపోతే పిల్లలు పుట్టినట్లుగా ఎంతవరకు యేసు ప్రభుకు ముందు కానీ యేసు ప్రభుకు తర్వాత కానీ ఎవ్వరూ లేరు. మరి ఇది ఎలా జరుగును అనబడిన అనుమానము మరియా హృదయములో ప్రారంభమైంది. చాలా మంది జీవితంలో ఇది ఎలా జరుగును కొంచెం ఆనవాళ్ళు ఉండొద్దు.
కొంచెం ఆనవాళ్ళు ఉండొద్దండి. ఇప్పుడు నేను అమెరికాకు వెళ్ళాలి, నేను దానికోసము పాస్పోర్ట్ తీసి అప్లై చేసి వీసాకు అప్లై చేసి అంత డబ్బులు కట్టేసి సాయంత్రం సడన్గా వచ్చి ఆడికొచ్చి ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళు ఏమంటారు, డీలర్స్ వచ్చి, సార్ మీకు పాస్పోర్ట్ ఓకే అయిపోయింది, వీసా ఓకే అయిపోయింది, మీకు ఈరోజు సాయంత్రం ఫ్లైట్ కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్తే ఓకే. ఎందుకంటే నేను అప్లై చేసినాను, నేను పాస్పోర్ట్ అప్లై చేశాను, వీసా అప్లై చేశాను, దాని డబ్బు కట్టాను కాబట్టి నేను నమ్ముతాను ఆ మాట. అసలు నాకు ఆ అమెరికన్ గురించి పెద్ద అవగాహనే లేదు, నేను దాని గురించి అప్పుడు అక్కడికి వెళ్ళాలని ఆశ నాకు లేదు, నేను పాస్పోర్ట్ ఎవరికి లేదు, వీసా కోసము ఎవరి దగ్గర రిక్వెస్ట్ పెట్టలేదు, డబ్బు గట్ల ఏం కట్టకుండా ఇప్పుడు సడన్గా ఒకడు వచ్చేసి, సార్ సాయంత్రం 6 గంటలకి గంట సేపు ఉంది, తొందరగా మీరు మీనంబాకం ఎయిర్పోర్ట్లో ఉండాలి, మీరు అమెరికాకు పోవాలి అని చెప్పారంటే నేను నమ్ముతానండి. ఏది సూచన, ఏది ఆనవాలేది? ఇప్పుడు నేను యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్న మాట, మరియాలో కలిగిన అనుభవం ఏంటి? ఇది ఎలా జరుగును? ఎలా జరుగుతుంది ఇది? మీ జీవితాలలో కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి, ఇది ఎలా జరుగుతుంది? కొంతమంది ఇంకా మారలే, మారదు, అది అంతే. కొంతమంది ఫిక్స్ అయిపోతారు ఏంటంటే ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును. అయితే మరియా అడుగుతుంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎట్లా జరుగుతుంది? ఈ క్రిస్మస్కి దేవుడు మీకు ఇవ్వమని చెప్పిన ఒక వాక్కు, ప్రవచన వాక్యం ఏంటో తెలుసండి? ఇది ఎలా జరుగుతుంది అనబడిన ప్రశ్నలు మీ హృదయములో ఎన్ని కుప్పల తెప్పలు తరలుతూ ఉన్నా ప్రభు అంటున్నాడు, ఇది మీ వల్ల కాదు, సర్వోన్నతుని యొక్క శక్తి నేను కమ్ముకుంటున్నప్పుడు ఏదేది నీకు అసాధ్యమో అవన్నీ సాధ్యంగా మార్చబడుతూ ఉన్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. మరియాకు వచ్చిన అనుమానము న్యాయమేనా? మీరు చెప్పరేందండి, న్యాయమేనా? మన ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేశారంటే అకౌంట్లన్నీ ఓపెన్ చేసి అందరికీ ఒక్కొక్క అకౌంట్కి 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పాడు, గుర్తుందా? మనోళ్ళు కూడా అందరు అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. 15 లక్షలు కాదు, 15 రూపాయలు పడ్డదా? ఒకవేళ పడినా కూడా అబ్బా పడిందబ్బా అని అనుకుంటారు. లేకపోతే ఇప్పుడు నేను వచ్చేసి మీకు 15 లక్షలు పడిపోబోతున్నాయి అంట, మోడీ గారు మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారని మీరు నమ్ముతారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక మాట చెప్పాడు కాబట్టి, మళ్ళీ కూడా ఎలక్షన్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో చేస్తాను అనుకోండి. కానీ అదే మనకు అనుమానం ఏంటంటే 15 లక్షలు వేస్తాడా? ఈ మధ్య తమిళనాడులో, మరి మీరు ఎట్లా తెలియదు, ఆంధ్రాలో, తమిళనాడులో ఏంటంటే మహిళలందరికీ, రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ 1000 రూపాయలు నెలకి స్టాలిన్ గారు ఇచ్చేస్తున్నారు. అవునంటుంది పండు, తీసుకున్నావా లేదా? బాలక్క నీకు ఆ పుణ్యాన పురుషులు ఆ కార్డు మీదన్నా కనపడేవాళ్ళు, ఇప్పుడు అది కూడా కనపడట్లే. అందరు పురుషులు నెట్టివేయబడ్డారు, ఇప్పుడు కార్డుల మీద కూడా స్త్రీలే వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మహిళలకు మాత్రమే 1000 రూపాయలు, పురుషులు ఉంటే ఇరు కాబట్టి పాపం అక్కడన్నా కనపడుతున్నారు వాళ్ళు, ఇప్పుడు ఆడ కూడా కనపడట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అనే మాట ఏంటంటే, రేషన్ కార్డులో మొత్తం మీద మా పాస్టర్ అమ్మది లేదు, నాది లేదులే, ఎందుకంటే మాకు కార్డే లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తెచ్చుకోవాలి, చేయాలనుకుంటాను. మా వల్ల ఇప్పుడు ఈ పొంగల్ సీజన్ వచ్చినప్పుడల్లా నన్ను కూడా పొడుస్తూ ఉంటుంది, నువ్వు పోయి అప్లై చేయవు, స్టాలిన్ గారు అది ఎత్తన్నాడు, కనీసం ఆ సక్కిరన్న చెరుకులన్న దొరుకుతాయి కదా. అమ్మే నేను చెరుకుల కోసం పోయి నిలబడేనమ్మే, నీకు గాంటు 100 రూపాయలు పెట్టి చెరుకులు తెచ్చిస్తాను, నవ్వుతా కూర్చో, చెరుకుల కోసం కార్డు తెచ్చుకోవాలా? దేవుడి స్తోత్రం కలుగును గాక. మీరు ఆమె చెప్పరు ఈరోజు, చెప్పరా దయక చెప్పరు? లేదు, ఏదో కంకణం కట్టుకున్నారు ఈరోజు అందరూ.
ఆమె నన్ను హల్లెలూయా అందుకు కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువ తిని ఉండాలి. మీరు వేసి ఉంటారు ఫుల్గా, ప్యాకేజ్ ఫుల్ అయిపోయి ఉంటుంది. నాకు కూడా సిఆర్పిఎఫ్లలో ఇంచుమించు 3-4 చేసి పెట్టారు. ఇంకా అందరు చేశారని చెప్పి ఫుల్ కుతికి కట్టి తినొస్తే నిలబడడం కుదురుద్దా? మీకంటే ముందు నాకు నిద్ర వస్తుంది. వాళ్ళ ఆశ కొరకు కొంచెం ఒక పెడస్ తినేసి లఘు పెట్టా. మీరు క్రిస్మస్ పండగ కదా ఇంకొక ముద్ద కొంచెం ఎక్స్ట్రా తిని ఉంటారులే, అందుకు కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది. ఏం చేద్దాం, ఏస్తున్నామలో బంధించండి వాడిని. ఎవరిని? ఆ నిద్రగాడిని. చెప్పండి, ఏస్తున్నామములో చెప్పండి. అదన్న అబ్బా యేసయ్యా చెప్పండి గట్టిగా, ఏస్తున్నామములో. కొంచెం గట్టిగా చెప్పి, ఏస్తున్నామములో ఈ నిద్రనబడిన అపవాదిని బంధిస్తున్నారు. 2 చేతులు ఆకాశం వైపు గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అలాంటి సందర్భాలు దొరికి ఒకవేళ మోడీ గారు డబ్బులు వేస్తున్నారంటే నమ్మే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ మాట ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు మరియా జీవితంలో ఇది జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా? ఏం అవకాశాలు ఉన్నాయి? నేను పురుషుని ఎరుగులి దానిలే, ఇది ఎలా జరుగును? టుడే మెసేజ్ టైటిల్ ఏంటంటే ఇది ఎలా జరుగును. అది ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది ఎలా జరుగును? మరియాలో ఉన్న అదే ప్రశ్న ఒకవేళ ఈ సాయంకాల సమయంలో మీలో ఉన్నట్లయితే ఇది ఎలా జరుగును? మా కుటుంబం ఇంక ఎట్లా కట్టబడును? నా భర్త ఇంక ఎలా మారును? మా పిల్లల వివాహం ఇంక ఎలా జరుగును? మా బిడ్డలకి ఇంక ఎలా గర్భఫలము అనుగ్రహించబడును? మేము సంపాదించిన సంపాదన అంతా కూడా నష్టపోయాము, చేతులు చేజారిపోతూ ఉన్నాయి పరిస్థితులు. ఇక ఎలా సమకూర్చబడతాయి? ఇది ఎలా జరుగును? అలనాడు మరియాలో ఉన్న అదే ప్రశ్న ఒకవేళ ఈ రాత్రి మీలో ఉన్నట్లయితే ఈ దినము నిశ్చయంగానే పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతున్నాడు. అలనాడు మరియాతో దేవదూత మాట్లాడింది, ఈరోజు ఈ దయానిధి ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీకు అసాధ్యమే, మీకు జీవితంలో ఇది అసాధ్యమే, మీ జీవితంలో ఇది జరిగేదానికి అవకాశాలు లేవు, ఆనవాళ్ళు లేవు. అయితే మరియాతో దూత అంటది, ఇది నీకు అసాధ్యము, కానీ పరలోకంలో నుంచి సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీదికి దిగి వస్తూ ఉన్నప్పుడు ఆ శక్తి వలన ఇది సమస్తము సాధ్యపరచబడుచున్నది. హల్లెలూయా. ఇది నీకు అసాధ్యం, అయితే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటున్నప్పుడు, ఆయన శక్తి నిన్ను ఆవరిస్తున్నప్పుడు, ఆయన ప్రసన్నత నిన్ను నింపుతున్నప్పుడు, కబల శతరమతురి అన్నారాల ఆయన శక్తి నువ్వు ఆవరించగానే ఏదేది నీ జీవితంలో అసాధ్యంగా ఉన్నాయో, ఏదేది నీ జీవితంలో ఇక జరగదనుకున్నావో, ఏదేది ఇక మీదట నా జీవితంలో లేదు అని నిరాశపడ్డావో, వాటన్నిటిని సాధ్యపరిచే శక్తి నీ మీదికి దిగిరాగలిగితే సమస్తము సాధ్యపరచబడతాయి. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎలా జరుగును? నీకు ఇది జరగదు, కానీ సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటున్నప్పుడు అది జరుగుతుంది. నేనంటాను, మరియా ఉన్న పరిస్థితులలో నిజంగా అంత ఘోరమైన పరిస్థితులలో ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే అంత ఘోరమైన పరిస్థితుల్లో దయచేసి ఎవరు ఇక్కడ ఉండరు అని దయతో మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మా పిల్లోడికి అనారోగ్యంగా ఉందయ్యా, దేవుడు బాగుపడితే బాగుండు ఆ కెపాసిటీ ఉంటుంది మనకి. లేకపోతే మా పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నామయ్యా, ఆ కెపాసిటీ అదే ఆ స్థితే ఉంటుంది. లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నామయ్యా, మరి దానికి కట్టుకునేదా సహాయం చేస్తారా లేదా దేవుడు, ఇది ఎలా జరుగును ఆ స్థితే ఉంటుంది. అయితే మరియమ్మ గారి స్థితి మాత్రం ఖచ్చితంగా ఎవరికి లేదు, ఉండదు కూడా. ఏంటి మరియమ్మ స్థితి అంటే, పురుషుని సాంగత్యం అప్పటి వరకు లేదు, పురుషుని యొక్క వాసన మరియా మీద పడలేదు. అయితే గాబ్రియల్ దూత వచ్చి అంటది, నీ గర్భములో శిశువు పుడతాడు, అతని పేరు యేసు, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఇది ఎలా జరుగును? నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలా జరుగును?
నీ వల్ల ఇది జరగదు, నీ వల్ల జరగదు, కానీ సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటున్నప్పుడు అది జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. జకర్యా గ్రంథంలో జెరుబ్బాబెలుతో మాట్లాడుతుంటాడు. చదవండి, ఒక మాట నేను చూపిస్తాను. 4:7 జకర్యా గ్రంథం 4:7 దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శక్తి చేతనైనను బలమ చేతనైనను కాక అది ఆయన ఆత్మ వలననే జరుగును. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అయ్యా, ఈ క్రిస్మస్ దినమున ప్రభు నీతో చెప్తున్న మాట, నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, దేవుని ఆత్మ నీ మీదకి దిగి వస్తున్నప్పుడు సమస్తము జరుగుతుంది. కొట్టో చప్పట్ల గట్టిగా. హల్లెలూయా. అయ్యా, మా ప్రయాసం ఏం పడ్డా మా వల్ల కాలేదయ్యా, మా యొక్క శక్తిని ఉపయోగించా మా వల్ల కాలేదయ్యా, మా జ్ఞానాన్ని మేము ఉపయోగించా మా వల్ల కాలేదయ్యా, మా వల్ల కాలేదు నాయన. నీ వల్ల కాదు, నీ శక్తి వల్ల కాదు, నీ బలము వల్ల కాదు, నీ జ్ఞానం వల్ల కాదు, లేకపోతే నీ కండ బలం వల్ల కాదు. దేవుని ఆత్మ నీ మీదికి దిగి వస్తున్నప్పుడు ఇది సాధ్యపరచబడుతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ఇది ఎలా జరుగును అనబడిన కుప్పల తెప్పలు ప్రశ్నలతో అనుమానములతో కూర్చొని దేవుని మాటలు వింటున్న నీవెవరైనా సరే, రాత్రి ప్రభునితో అంటున్నాడు, నీకు ఇది అసాధ్యం, కానీ సర్వోన్నతుని యొక్క శక్తిని మీదికి దిగి వస్తున్నప్పుడు అది సాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక చిన్న మాట చెప్తాను, మంచులందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు తక్కువైపోతుండ్రా. వీళ్ళకి చలి పుడుతున్నట్టుగా ఉందిరా. రే ఫ్యాన్ ఆఫ్ చేయరా, వీళ్ళేంద్ర ఇట్లా ముడుక్కున్నారు, వీళ్ళు ఫ్యాన్ ఆఫ్ చేయి. అసలు నాకే అసలు కోల్డ్ బాడీ నాది, అస్సలు చలి కానీ మంచి అసలు తట్టుకోలేదు. నేను అంత హ్యాపీగా ఫ్రీగా ఉంటే వీళ్ళేనా ముడుచుకున్నాను కూర్చొని ముసలోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆ మధ్య ఒక రోజు ఏం జరిగిందంటే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను, సందర్భాన్ని కాబట్టి మళ్ళీ చెప్తాను. ఆ మధ్య ఒక స్తుతి కూడికి వెళ్ళున్నాను ఒక ప్రాంతానికి. నేను చెప్పేది 2014-15 సంవత్సరాలప్పుడు ఓ స్తుతి కూడికి వెళ్ళాను. వేరే వాళ్ళు పిలిచారు వర్తమానానికి, వర్తమానం చెప్పాను. మన ప్రాంతం కాదు. వర్తమానం అయిపోయిన తర్వాత ప్రజలు కొంతమంది వచ్చారు ప్రార్థన చేయించుకునే దానికోసం. సరే, నేను ప్రార్థన చేస్తున్నా, అందులో ఒక సహోదరి వచ్చింది. సరే, ఆమె తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరానికి ఈ అమ్మాయికి నేను ఒక కుమారుడిని ఇవ్వబోతున్నా, ఈ తారీఖుల్లో ఒక కుమారుడు ఈ అమ్మాయి చేతిలో ఉంటాడు అని చెప్పు అని అన్నాడు. సరే, నేను కూడా నీ చింత, దుఃఖం, బాధ, నీ వేదన, అవమానం, నిందన సమస్తాన్ని కొట్టివేసి నీ ముఖంలో నవ్వును కలుగజేసి నీ గర్భఫలమును కుమారుడిని దేవుడు ఇవ్వబోతున్నాడు, వచ్చే సంవత్సరంలోపు ఇది జరుగుద్దని చెప్పాను. ఈ మాట నేను చెప్తే మీరు అందరూ ఏమంటారండి? ఎలా జరుగును అని అంటారా? ఆమెను అనరా? వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళ ఏంది వీళ్ళు? అసలు స్పందనే కనబడట్లేదు ఇల్లు. రాత్రి 2 గంటలకు జరిగింది ప్రార్థన. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఉండరు. అందరూ వచ్చారా? చెయ్యొత్తాను. ఎంతమంది వచ్చారు? చెయ్యొత్తాను. మొత్తం మీద ఒక 20 మంది ఎత్తారు. మిగతా వాళ్ళు జేమ్స్ ఫస్టే వచ్చాడు. మరి ఎందుకు టయార్డ్ ఉంటారు మీరు? నిజం చెప్పనా, 4 రోజులు అయిందండి నిద్రపోయి. నేను 4 రోజులు, నిజం
నా వాట్సాప్ స్టేటస్లలో పెడుతుంటాను, ప్రతి విషయాలు నా ప్రయాణాలన్నీ స్టేటస్లు పెడుతూ ఉంటాను. 4 రాత్రులు అయింది, నిన్నటితో కలిపి 4 రాత్రులు నేను నిద్రపోయి, కంటారు నిద్రపోయి. చూస్తే అక్కడ తెలుస్తుందా నన్ను చూస్తే? ఏండే హైదరాబాద్ దమ్ బిర్యానీ తిని వచ్చినట్టులా? నిజమా కదా? మిమ్మల్ని కానీ అట్ట కానీ 4 రాత్రి నిద్రపోనికుండా కానీ పెడితే పనిమలర కాలేజీ హాస్పిటల్ బెడ్లన్నీ ఫుల్ అయిపోతాయి. అవునా కదా భోజన? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. నేను అనే మాట ఏంటంటే నా ప్రియులరా, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక సిస్టర్ ప్రార్థన చేసినందుకు వచ్చినప్పుడు ఈ మాట చెప్పాడు. ఆమెను అనకుండా నవ్వుతుంది ఆ అమ్మాయి, పక్క నవ్వుతా ఉంది. ఎందుకు ఈ అమ్మాయి నవ్వుతుంది అని చెప్పి నాకేం అర్థం కాకుండా గమ్మగట్ట కూర్చునేసిన పాస్టర్ దగ్గర. ఆ అమ్మాయి కొంత దూరం వెళ్ళి ఇంకొక 4 దగ్గర చెప్పి, ఏం చెప్పి నాకు తెలియదు, ఏదో చెప్పి మళ్ళీ నవ్వుతా ఉంది నన్ను చూసి. నాకు చాలా షైగా ఉంది. నాకు అప్పటి నుంచే సిగ్గు ఎక్కువ, ఇప్పుడు కూడా సిగ్గు ఎక్కువ. మగేష్ కంటే నాకు సిగ్గు ఎక్కువ అమ్మా, నిజం. ఇప్పుడే ఊరకట్టట్టు ఉన్నా. పౌలు అంటా ఉండి పాపం 2 రోజులు నాతోనే తిరుగుతా ఉన్నాడు. అన్న మహేష్కి సిగ్గుపోవాలి, ప్రార్థన చేయి. మహేష్ సిగ్గుపోవాలి, మహేష్ మనతో సేవలో ఉండాలా, పరిచయం చేయాలి, సిగ్గుపోవాలి. వీడు కలిగింది భారం పౌలు. నిజం కక్క, పౌలు 2 రోజులు పోయేటప్పుడు వచ్చేటప్పుడు కార్లు అదే చెప్తా ఉండవు, మహేష్ మనతో ఉండాలన్నా, మహేష్ మనతో ఉండాలి. మహేష్ మంచోడే కానీ మాట ఎండని చెప్పిన. ఏ మహేష్, నిజమా అబద్ధమా? మాట ఎంట. గ్రేస్ మీరు అనుకుంటుంది ఏదో ఈరోజు ఒక్కరోజు ముందుకు వచ్చి కూర్చున్నాడు, నువ్వు ఈ మాట అన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు సిగ్గు ఎక్కువ, ఎందుకు వెళ్ళి నన్ను చూసి నవ్వుతా ఉండరు అని చెప్పి పాస్టర్ గారు నేను బయలుదేరుతాను అన్న. అదేంటి పాస్టర్ గారు భోజనం చేయకుండా వెళ్తున్నారు? భోజనం చేసేదా, నాకు ఇక్కడ టెన్షన్ అయిపోతుంది, నాకు వెళ్ళిపోతానంటే లేదు మన రూమ్లోకి వెళ్ళిపోతామని చెప్పి ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. నేను ఆ పాస్టర్ భోజనం చేద్దామని కూర్చున్నాం. కిటికీ ఉంది, మేము భోజనం చేసేదానికి ఆపోజిట్లో కిటికీ ఉంది. కరెక్ట్గా కిటికీ దగ్గరికి ఇంకా 4 తీసుకొచ్చాం ముసలోళ్ళని చూసి, అది ఆయనే 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 అని చెప్పి నన్ను చూసి నవ్వుతా ఉండరు. ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు? ఏం ఒక బట్టలు ఏమైనా చిరిగిపోయిందా, ఎందుకు ఇట్లా నవ్వుతున్నారు వీళ్ళు? నాకు అస్సలు అర్థం కావట్లేదు. తర్వాత ఇంకా భోజనం చేశాను, ఆ రూమ్లో ప్రార్థన చేసేసి బయటకు వచ్చాను. బయటకు వస్తున్నప్పుడు ఇంకొక 10 మందిని తోడేసుకున్నది. తోడేసుకొని ఈయన 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 అని అంటాం. నాకు ఇంకా అడిగేయాలి ఏదైనా అని చెప్పేసి, అమ్మ ఎట్రా రాను వచ్చింది. ఏంది నన్ను చూసి ఎట్ట కనపడుతుంది, నీకు అంత ఎటకారం కనపడుతుందా? ఒక సేవకుని చూసి ఏంది నవ్వుతూ ఉంటావు, ఎగతాళి చేస్తుంటావు, ఏంది? ఆ అమ్మ ఏం చెప్పకుండా ఇంకా సైలెంట్ అయిపోయింది. ఏమంటే పక్కన ఉన్న ఆమె అత్త, మరి అమ్మ తెలియదు నాకు. ఆమె అన్నది, అయ్యా ఏం లేదయ్యా, మీరేం బాధపడబాకండి. ఆ అమ్మాయి ఎందుకు నవ్వుతుందంటే, మిమ్మల్ని చూసి కాదు కానీ మీరు చెప్పిన మాటను బట్టి నవ్వుతుందని అన్న. అవునా, నేనేం చెప్పాను అని అన్నారు. కాదు, వచ్చే సంవత్సరం లోపల ఈ అమ్మాయి చేతిలో కుమారుడు ఉంటానని మీరు చెప్పారే. అవును, ప్రభు చెప్పమన్నాడు చెప్పాను అన్న. అయ్యా ఈమెకి 3 సార్లు అబార్షన్ అయింది. 3 సార్లు అబార్షన్ అయితే గర్భసంచి వీక్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అయిపోయి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేశారు, ఇంక పిల్లలు పుట్టరు, గర్భసంచి ఆమెలో లేదు అని చెప్పారు. దానికి మీరేందో ఇంత బిల్డప్గా చెప్పారు, దేవుడు చెప్తున్నాడని, మరి నవ్వు రాకుండా ఎట్లా ఉంటుందయ్యా అని మళ్ళీ ఆమె నవ్వుతున్నది. నేను చెప్పాను, అమ్మా చెప్పింది దయానిది కాదు, దేవుడు చెప్పమంటే నేను చెప్పాను. నా మాట అయితే నిరర్ధకం అయిపోతుంది, నా మాట అయితే అది నెరవేరకుండా ఆగిపోతుంది. ఇది పరలోకంలో నుంచి దిగి వచ్చిన మాట గనుక నిశ్చయముగా వచ్చే సంవత్సరములోపు ఈమె చేతిలో కుమారుడు ఉంటాడు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృప. ఆ మాట నేను చెప్పి వెళ్ళిపోయిన 4 మాసాలకు ఫోన్ వస్తుంది, ఆ అమ్మాయి 2వ మాసం గర్భముతో ఉందని. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియులరా, కరెక్ట్గా మే మాసం కుమారుడు పుట్టాడు. కుమారుడు పుడితే నా చేతనే
బర్త్డే జరిపించుకునేసి నా చేతనే నామకరణ ప్రతిష్ఠిత చేసుకున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది ఎలా జరుగును? మన వల్ల అది జరగదు, కానీ దేవుని ఆత్మ వలన అది జరుగుతుంది. విశ్వసిస్తే కొట్టు చప్పట్లు గట్టిగా. పరిస్థితులు ఇంకా మా వల్ల కాదయ్యా, నీ వల్ల కాదు. ఇది ఎలా జరుగును? మన వల్ల కాదు, కానీ దేవుని ఆత్మ మన మీదికి వస్తే ఏదేదైతే మన వల్ల కాదో వాటన్నిటిని దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. ఏదేది మనము జరగదనుకున్నామో వాటిని జరిగించి చూపిస్తాడు. ఏదేది మన జీవితంలో అసాధ్యం అనుకున్నామో వాటన్నిటిని దేవుడు సాధ్యపరిచి చూపిస్తాడు. స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. నేనంటా నా ప్రియులరా, ఏ ప్రశ్నతో నీవు వచ్చి ఉన్నావు? ఇక నా జీవితంలో జరగదేమో అనుకుంటున్నావా? ఇక ఇది ఎలా జరుగుద్దిలే అనుకుంటున్నావా? ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు ఇంక బ్రతకరు అని చెప్పి వైద్యులు చెప్పారు. కానీ అలాంటి వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వారిని బలపరిస్తే వైద్యుల వల్ల కానిది దేవుని ఆత్మ వలన వారిని దేవుడు బ్రతికించాడు. ఈ రోజుటికి సజీవ లెక్కలో ఉన్న సజీవ సాక్ష్యాలు మన నజరత్తుపేట సంఘాల్లోనే ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి ఎవరి మీదికైతే దిగి వస్తుందో వారి జీవితములో ఏదేదైతే ప్రశ్నగా మిగిలిపోయినాయో, ఇది ఎలా జరుగును అని ఏదేది అడుగుతున్నారో వాటన్నిటిని దేవుడు చేసి ముగిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి. అందరూ పాడండి. సకలము సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. దేవునికి స్తోత్రం. మన వల్ల కాదు, కానీ సకలము చేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు. హల్లెలూయా. ఆయన ఎవరండి? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు ఆమె కడుపులో పుడతాడంటే ఆమె అంటది, ఇది ఎలా జరుగును? ఆకాశము, అందరు చెప్పండి, ఆకాశము ఫుల్ఫిల్ చేయండి. ఆకాశము అది, భూమి, ఆకాశము భూమి, భూమి మొత్తం ఆయన పాదాలు పెట్టుకునే పాదపీఠము. వరదరాజపురం కదా ఇది. వరదరాజపురం ఎంత పెద్దదండి? వరదరాజపురమే ఎంత పెద్దదండి. నజరత్తుపేట ఎంత పెద్దది? నజరత్తుపేట ఎంత పెద్దదంటే పూందమల్లి ఎంత పెద్దది? పూందమల్లి ఎంత పెద్దదంటే ఈ తిరువల్లూరు డిస్టిక్ ఎంత పెద్దది? తిరువల్లూరు డిస్టిక్ ఎంత పెద్దదంటే తమిళనాడు ఎంత పెద్దది? తమిళనాడే ఎంత పెద్దదంటే భారతదేశం ఎంత పెద్దది? భారతదేశమే అంత పెద్దదంటే సర్వ ప్రపంచము ఇంకెంత పెద్దది? ఇంత పెద్ద ప్రపంచము, ఇంత పెద్ద భూమి ప్రభు పాదాలు పెట్టుకునే పాదపీఠం అది. అయితే చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు. మరియా దగ్గర అంటున్నాడు, గాబ్రియేలుతో అంటుంది, అంత గొప్ప దేవుడు నీ కడుపులో పుట్టబోతున్నాడు. ఆమంటే ఇది ఎలా జరుగును? రైట్, నీ వల్ల అది కాదు,
కానీ సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటున్నప్పుడు అది జరుగుతుంది. ఒక్క మాట మాత్రం మీతో చెప్తానండి పూట, విశ్వసించండి, మీ నోటార ఆమేనని పలకండి. నేను చెప్పే మాట నిశ్చయంగా నా దేవుడు చేస్తాడు. నా దేవుడు ఆమేనని పలికేవాడు. నువ్వు అడుగు, నా ప్రభు ఆమేన్ అంటాడు. ఈ దినము దైవ సేవకుడుగా నేను చెప్తున్నాను, ప్రార్థన చేసి వచ్చి నిలబడుతున్నాను. మీ జీవితంలో ఇక ఇది ఎలా జరుగును అన్నబడిన ప్రశ్న, అది ఏదైనా ఎంత పెద్ద సమస్యతో కూడిన ప్రశ్న అయినా మీరు విశ్వసించండి, సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీదికి దిగి వస్తున్నప్పుడు ఇది ఎలా జరుగును అనబడిన ప్రశ్నకు జవాబును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు చిన్న మాట చెప్తాను, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకు తెలిసిన ఒక విశ్వాసులు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకుంటుంటే అది పట్టా ల్యాండ్ కాదు. ఇక వీళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటే ఫస్ట్ వచ్చేసి కొంతమంది అధికారులు చెప్పారు, అయ్యా ఇది రోడ్డు వస్తుంది, ఇక్కడ ఇల్లు కట్టకూడదు అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టారు. నన్ను వెళ్ళి ప్రార్థన చేయించుకోమన్నా, ప్రార్థన చేయించుకొని పిలిచారు. నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. కట్టుకున్నామ్మా ఇల్లు అన్నారు. వాళ్ళు కూడా కట్టుకున్నారు. తర్వాత మళ్ళీ కొంతమంది అధికారులు వచ్చి ఇల్లు కట్టకూడదండి, ఇక్కడ ఇల్లు ఉండకూడదండి, ఇల్లు పడేస్తాం కట్టినా కూడా అన్నారు. సరేలే అని చెప్పి మళ్ళీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, లేదు మీరు ఇల్లు కట్టండి అని చెప్పారు. తర్వాత నేను ఎక్కడో మీటింగ్స్ ఆంధ్రాలో ఉన్నాను. అప్పుడు జేసీపీ ఈ బుల్డోజర్ ఇవన్నీ తీసుకొచ్చారు ఇల్లు పడేయాలి. వాళ్ళు గబ్బను వచ్చేసి నాకు ఫోన్ చేసి అన్న ఇల్లు పడగొట్టబోతానన్నా, అప్పు తీసాను, ఇంచుమించు 23 లక్షలు అయిపోయిందన్న, అప్పు తీసి కట్టుకున్నామన్నా, ఏం చేయాలి, భయపేస్తుందన్న, భయం వేస్తుందన్న, ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు. సరే ఒక్క నిమిషం ఆగమ్మా అని చెప్పేసి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ప్రభు నాకు ఇచ్చిన ఆ మాటను వారితో చెప్తానని ఎమ్మడే ఫోన్ చేసి వాళ్ళ దగ్గర చెప్పాను. మీరేం భయపడొద్దు, ఒక్క ఇటుకను కూడా వాళ్ళు టచ్ చేయలేరని చెప్పాను. ఒక ఇటుకను కూడా వారు ముట్టలేరని చెప్పాను. వాళ్ళందరూ అన్నారు, ఇది ఎలా జరుగును అని అన్నారు. ఇది ఎలా జరుగుద్దన్న, వాళ్ళు జేసీపీ తీసుకొచ్చి నిలబడ్డారు, ఇప్పుడు మేము బయటికి వెళ్ళామంటే ఇల్లు పడేసేస్తారన్నా, ఇది ఎట్లా సాధ్యం అన్నారు. నేను ఒకే మాట చెప్పాను, ఇది నా మాట కాదు, దేవుని మాట. అది కష్టార్జితమును బట్టి కట్టుకున్నావు కాబట్టి నీ కష్టార్జితము ఎప్పుడు నిష్ఫలము కాదు. నిశ్చయముగా నీ దేవుడు నీ కుటుంబాన్ని భద్రపరుస్తాడు, నీ ఇంటిని భద్రపరుస్తాడు అన్నారు. దేవుని మహాకృప, పడగొట్టాలని వచ్చిన వారు ఒక్క మాటైనా వారిని అనకుండా మరలా తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ ఇల్లు ఓపెనింగ్ కూడా నా ద్వారానే చేయించారు. దేవుడు స్తోత్రం కలుగునగాక. నీ చెప్పే మాట ఏంటంటే పూట, ఏదేది నీ జీవితంలో ప్రశ్నగా ఉందో, ఇది ఎలా జరుగును అన్న ప్రశ్న ఏదైతే ఉందో, ఈ దినము ఆ ప్రశ్నకు సమాధానమును ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మరియా అడుగుతుంది, ఇది ఎలా జరుగును? గాబ్రియెలు దూత అంటుంది, సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీదికి దిగి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఇప్పుడు ఎలా జరుగును అనబడిన ప్రశ్నకు సమాధానం రావాలంటే అది జరిగి చూపించాలంటే సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీదికి రావాలి. సర్వోన్నతుని యొక్క శక్తి నా మీదికి రావాలి. నీ ప్రశ్నకు సమాధానం కలగాలంటే సర్వోన్నతుని యొక్క శక్తి నీ మీద కృమ్మరించబడాలి. ఎవరి మీద కుమ్మరించబడింది సర్వోన్నతుని యొక్క శక్తి అంటే? మరియా మీద కుమ్మరించబడ్డది. స్తోత్రం కలుగునుగాక. అందుకే మరియా జీవితము, మరియా తర్వాత కానీ మరియాకు ముందు కానీ అలాంటి అద్భుతం ఎవరి జీవితంలో జరగల. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి ఆశపడతాను ఏంటంటే, మన జీవితంలో జరిగిన అద్భుతాలు, మన జీవితంలో జరిగిన సూచన కార్యాలు మనదే స్పెషల్గా ఉండాలి. ఇంకా ఎవరు ఇలాంటి అద్భుతాలకి ఎక్కడ జరగకూడదు అని ఆశపడతాం. అవునా కదా? ఎట్లా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు షాపింగ్కి వెళ్తాము, షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమి అడుగుతాము? బట్టలు అడుగుతాము. వాడు 4-5 తీసేస్తాడు. మనం ఏం అడుగుతాం తర్వాత? న్యూ మోడల్, కొత్తగా వచ్చిన మోడల్ ఏదో అది. ఎందుకమ్మా పాతకి తీసుకో అంటే, నేను తీసుకున్న బట్టలలాగా ఎవరి దగ్గర ఉండకూడదు.
కలర్ కూడా చూడండి, పక్కనింటి అమ్మాయి దగ్గర ఆ కలర్ వద్దు, ఇంకో కలర్ తీయాలంట. అంటే మందే స్పెషల్గా ఉండాలంటాం, మన వస్త్రాలే స్పెషల్గా ఉండాలంటే ఇంకా గోను పట్లలో గుట్టేసుకోవాలి. ఇంకా ఇంకా ఎవరు కూడా ఉండవు కాబట్టి చూడండి. అందుకే కదండి చాలామంది కుర్రోళ్ళు కూడా ఎవరి కాడ లేని బట్టలు స్పెషల్గా ఉండాలని చెప్పి ప్యాంట్లు చింపేసుకుంటున్నారు. నిజం. ఒకడు అట్లా వేసుకొని వచ్చేసాడు, చినిగిపోయిన ప్యాంటు. ఎంతరా ప్యాంట్ అన్న? 1800 చెప్పాడు. ఓ అమ్మ, 1800 అంటే 1800? ఒరే నువ్వు అది చెత్త కుప్పలు వేసినా కూడా అది ఎవరు తీసుకోవారు కదరా, ఎందుకని చినిగిపోయిందని చెప్పి పారేసిపోతాడు. ఒరే నువ్వు షాపింగ్ మాల్కి పోయి 1800 పెట్టి తెచ్చుకున్నావు ప్యాంటు. ఏంటంటే స్పెషల్గా ఉండాలని. దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరియా జీవితంలో జరిగిన అద్భుతము లాగా ఇక ఎవరి జీవితంలో అంతకు ముందు జరగలేదు, దాని తర్వాత కూడా జరగలేదు, ఇక జరగదు కూడా. నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడంటే సర్వోన్నతుని యొక్క శక్తి నేను కమ్ముకున్నప్పుడు. మరియాను ఎందుకు సర్వోన్నతుని యొక్క శక్తి కమ్ముకున్నదనంటే, నెంబర్ 1, మరియా కన్యక. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు మరియా? గనుక కాదు, కన్యక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కన్యక. ఎవరండి? మరియాకే ఎందుకు దక్కిందా భాగ్యం? మరియా జీవితంలోనే ఎంత గొప్ప అద్భుతము జరగటానికి కారణం ఏంటి? మరియాకి అనుమానము, నా జీవితంలో ఇది ఎలా జరుగుడు? అంత గొప్ప రక్షకుడు, నేను వివాహము కాని దాన్ని, పురుషుని సాంగత్యము లేని దానిని, పురుషుని వాసన నా మీద ఇంతవరకు పడలేదు, అంత గొప్ప రక్షకుడు నా గర్భంలో జన్మించడం ఇది ఎలా జరుగును అన్నదా ఆ ప్రశ్నకు జవాబిచ్చినట్లుగా యేసుక్రీస్తు వారు ఆమె గర్భములో జన్మించే తీరాడు. దానికి కారణం ఏంటంటే మరియా కన్యక. కన్యక అంటే అర్థం ఏంటంటే పురుషుని ఎరుగనిది. కన్యక అంటే అర్థం ఏంటంటే కన్యత్వమును కాపాడుకున్నది. కన్యక అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతను కాపాడుకున్నది. ఒక మాటలో చెప్పాలంటే తన్ను తాను పరిశుద్ధతను పవిత్రతను కాచుకున్నది మరియా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీదకి సర్వోన్నతుని యొక్క శక్తి దిగి వస్తుందో తెలుసండి? ఎవరైతే పరిశుద్ధతను కాచుకుంటారో, పరిశుద్ధతను కాపాడుకుంటారో, ఎవరైతే పాపమునకు దూరముగా ఉంటారో వారి మీదకి సర్వోన్నతుని యొక్క శక్తి దిగి వస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, కొట్టు గట్టిగా. ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో, అంటే ఏంటి పరిశుద్ధత అంటే? భక్తులు అంటారు కదండి, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే పరిశుద్ధత. ఈ లోకములో ఉన్నప్పటికీ ఈ లోకములోని అలవాటులు, లోకములో ఉన్న అలవాటులు కానీ, లోకములో ఉన్న ఆశలు కానీ, లోకములో ఉన్న లౌకిక కోరికలు కానీ మన జీవితంలోకి రాకుండా, మనకు అంటకుండా మనలను మనము కాపాడుకోగలిగితే అదే పరిశుద్ధత. ఏందండి పరిశుద్ధత? లోకం ఎట్టబోతుందో మేము కూడా అట్టబోతున్నాం అన్నది కాదు. సంథింగ్ స్పెషల్, ఒక ప్రత్యేకమైన పవిత్రమైన జీవితము, పరిశుద్ధతను కాపాడుకునే జీవితము నువ్వు జీవించగలిగితే అదే పరిశుద్ధత. పాపులంటే మనం ఎవరిని అంటాం పాపులని? సారాయి తాగే వాళ్ళు అంటాం. ఏంటంటే వీళ్ళు పాపులు, వీళ్ళు నరకానికి పోతారు. కొంతమంది చూడండి, మందిరానికి వెళ్ళే వాళ్ళు తాగుబోతులను చూసి ఎంత బిల్డప్, తాగినవా పోటుబో, మందిరానికి వెళ్ళి పోటుబో, తాగిన రావద్దు అంటారు. వాడి మీద కన్నా కృప వస్తుంది, వీడి మీదకి అసలు కృపే రాదు. ఇంకా స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం ఏమంటుందంటే వేషను కూడా క్షమిస్తారు కానీ వేషధారులను, అది వాడు పాపిగానే ఉంటాడు. కానీ వేషధారులు అంటే ఏంటంటే భక్తి చేస్తున్నామన్నట్టుగా చేస్తారు, టెంకర పనులు చేస్తారు. అది భక్తి, అది వేషధారణ. టీవీ చూస్తూ ఉంటారు, పాస్టర్ వచ్చింది ఆఫ్ చేసేస్తారు, అదే దాన్నే అంటారు ఏంటి అన్న. పండగ పూట నా నోటారు అనకూడదులేండి, చెప్పండి. దాన్ని ఏమంటారు?
అంటే నాకు అర్థం కాదు, పాస్టర్ వస్తున్నాడు ఆఫ్ చేయాలి, టీవీ ఆఫ్ చేయాలన్నబడిన భయం ఉన్నోళ్ళకి దేవుడు సొత్తా ఉన్నాడు ఆఫ్ చేయాలి అని ఎందుకు రావట్లేదు వీళ్ళకి ఆలోచన? ఏమండి, ఇప్పుడు పాస్టర్ వస్తున్నాడు అని పాస్టర్ ఏమన్నా అంటాడు, ఏమన్నా అనుకుంటాడు కాబట్టి టీవీ ఆఫ్ చేయాలి అన్న భయం ఉన్నోళ్ళకి నిత్యము దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు, మన వెంట ఉన్నాడు, మనతో ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు అనబడిన భయము ఎందుకు లేకుండా పోయింది? సారాయి తాగే వాళ్ళు పాపులు, సినిమాలకి వెళ్ళే వాళ్ళు పాపులు, బిడిలు తాగే వాళ్ళు పాపులు, ప్రభుని నమ్ముకొని వాళ్ళ పాపులు, బాప్తీసం తీయని వాళ్ళ పాపులు. మరి బాప్తీసం తీసి ప్రభు రక్తం చేత కడగబడి ఇవన్నీ చేస్తున్నాను ఏమనాలి? ఇంకా సినిమాలు చూసేది పాపం అని చెప్పాను నేను. ఒకరోజు ఒక ఆయన ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆ రూమ్ అడుగుతాం కదండి, ఈ రూమ్ ఏంది, ఆ రూమ్ ఏంది, ఈ రూమ్ ఏందని. అన్ని రూమ్లు అడుగుతుంటే ఒక ప్రత్యేకంగా ఒక రూమ్ చూపించాలి. ఇదేందని అడిగా, ఇది మినీ సినిమా హాల్ అన్నాడు. మినీ సినిమా హాలా? నిజంగా వచ్చేసింది తెలుసా మీకు, ఇళ్లల్లోనే సినిమా హాల్ వచ్చింది. ఈశ్వరన్న ఐడియా ఉందా? ఇంట్లల్లోనే సినిమా హాల్ వచ్చింది, నిజం. అంటే సినిమా స్క్రీన్ ఉంటుంది, బాక్స్, స్పీకర్లు, ప్రొజెక్టరు, మళ్ళీ కుర్చీలు, అట్లా సినిమా హాల్ వేసినారు. మినీ సినిమా హాల్ ఇంట్లోనే. ఇదేందన్నా అని అడిగిన. ఇదేందని అడిగితే ఇదే మినీ సినిమా హాల్ అన్నాడు. అదేందన్నా మీరు ఇంట్లోకి సినిమా హాల్ని తీసుకొచ్చారంటే, నువ్వే కదా చెప్పిన సినిమా థియేటర్కి బాగకూడదని, అందుకని నేను సినిమా థియేటర్ని తెప్పించుకున్నాను. ఓరే నాయన, ఇది ఎంత మోసగా జగన్నాటక సూత్రధారుడు. ఇప్పుడు వీళ్ళేమనాలి? పరిశుద్ధత అంటే ఏంటో తెలుసండి, అసలు దాని మీద ధ్యాస ఉండకూడదు, అది పరిశుద్ధత. అది కీర్తనకారు అంటాడు, పాపమును నేను లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించడు అని అంటాడు. పాపం లక్ష్యం చేయటం అంటే పాపం చేయటం కాదు, పాపం మీద మనస్సు ఉంటేనే. రై నాన్న, రై చాక్లెట్లు ఏమైనా తీసుకొచ్చారు వాళ్ళకి? కూర్చోరు నాన్న, తంబి కొంచెం కోట్ షూట్ బాగా వేసిండప్ప, కూర్చో. అమ్మా మీ వారసుడేనా? శాలేం రాజా, మహారాజులాగా ఉన్నాడు ఆ డ్రెస్సులో. కూర్చోబెట్టాం, ఇంకొక అర్ధ గంట చెప్పేసి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ సిఆర్పిఎఫ్లో మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది, సాయంత్రం వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఇప్పుడు పాపమును చేస్తే కాదు, పాపమును లక్ష్యము చేసిన ఎడల నా ప్రభు నా మనవి వినకపోవును. ఎవరి మీదకి వస్తుంది దేవుని శక్తి? ఎవరి జీవితంలో ఏదైతే జరగదో వారి జీవితంలో జరిగించి చూపిస్తాడు. ఎవరి జీవితంలో అంటే కన్యత్వమును కాపాడుకో, అంటే పరిశుద్ధతను ఎవరైతే కాపాడుకుంటారో వారి జీవితములో, దేవునికి స్తోత్రం కలుగునగాక. నెంబర్ 1, మరియా జీవితములో ఎంతో గొప్ప అద్భుతము జరగటానికి కారణం పాపమునకు దూరముగా ఉన్నది, పరిశుద్ధతను కాపాడుకున్నది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మరియా ప్రార్థనా పరురాలు. ప్రార్థనా పరురాలు మరియా. ఎవరండి మరియా? చెప్పాలి, ఎవరండి? ప్రార్థన. నేను అంటాను, ఒక క్రైస్తవునికి వెన్నెముక ఏంటో తెలుసండి? ప్రార్థన. ఈరోజు ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోతూ ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోతున్నారు. అన్ని స్థలాలలో మనం చెప్తుంటాం ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి, ఆశవార్త ప్రార్థన కూడికలు, ఈ మందిరము ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరము, యెషయా ప్రార్థన మందిరం, హోసన్న ప్రార్థన, ఇవన్నీ పెడుతుంటారు. కానీ అన్ని పేర్లు ఉన్నాయి, కానీ ప్రార్థన ఏది? ఈరోజు సంఘాలు ఎట్లా తయారైపోతున్నాయంటే, ప్రార్థన చేసేవాళ్ళు, ప్రార్థన చేసే సంఘము కనబడట్లేదండి. మరియా స్త్రీ దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. స్త్రీలో మరియాలో ఏముండదంటే ప్రార్థన ఉన్నది. ఇప్పుడు సంఘములో ఏముండాలి చెప్పాలి? ఏముండాలండి? మన సంఘంలో లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా మంచిగా గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొన్ని సంఘాలలో చూస్తే
ఆ పదవి నాకు కావాలి, ఈ పదవి నాకు కావాలి, ఆ సీట్ నాకు, ఈ సీట్ నాకు. అదేమో ఎమ్మెల్సీ సీట్ అంటారా కొన్ని సంఘాల్లో. ఏసు రక్తం చేయి మన సంఘంలో లేదు. ఆమె చెప్పట్లేదు ఏంది మీరు? మోషన్ అట్టటి ఆశలు ఏమైనా ఉన్నాయా? మరి ఆమె చెప్పాం గట్టిగా, ఎందుకు నాకేం సీట్ ఇస్తారు అనుకుంటున్నావు ఏంది? అది కదా. ఇంకా కొన్ని సంఘాలలో ఆ సంచి నా దగ్గర ఉండాలా, నీ దగ్గర ఉండాలా, నా దగ్గర ఉండాలా, నీ దగ్గర ఉండాలా. ఏ సంచి? అదిగా పెట్టే ఏసు రక్తం చేసి అసలు మన సంఘంలో అది పట్టించుకునే వాళ్ళే లేరు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అసలు పెద్దలు నిజంగా మన సంఘంలో ఉన్న పెద్దలు అబ్బా అందరు కొందనాలు ఆయన నిజంగా నేను సంతోషిస్తానండి. ఒక సపోర్ట్లు కొట్టండి గట్టిగా మన సంఘ పెద్దల కోసం. మంచి ఆత్మీయులను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. వాళ్ళన్నిటికీ గట్టిగా వచ్చి ముందుకు వచ్చి పరిగెత్తి చేయలేకపోయినా దైవ సేవకుడుగా నేను ఏదైతే చెప్తానో దానికి తల ఉంచుతారు. హల్లెలూయా. అసలు ఆ పెట్లో ఎంత ఉంది లెక్క చూపి ఎట్ట చేస్తాను, ఏం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అది ఎందుకు ఇది ఎందుకని అసలు అడిగే వాళ్ళు లేనే లేరు మన సంఘంలో. సంఘ క్షేమాభివృద్ధి కొరకు దైవ సేవకుడుగా నేను ఏం చెప్పినా దానికి సరే అనే సంఘ పెద్దలు. కొన్ని సంఘాలలో ఇట్లాంటివి ఉంటాయి. అయితే సంఘంలో ఉండవలసినది ఏంటో తెలుసండి? ప్రార్థన. హల్లెలూయా. పాట పాడలేదని దిగులు పడబాకు, ప్రార్థన చేయలేదని ప్రసవ వేదన పడు. నేను ఎందుకు గంట సేపు కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేకపోతున్నా బాధపడు, ఏడ్చి పొందుకో దేవుని దగ్గర ప్రార్థన కృప. ప్రార్థనే మనల్ని బ్రతికించేది, ప్రార్థనే మన జీవితములలో అడ్డుగా ఉన్న ఎరికో గోడలను కూల్చేది. హల్లెలూయా. లూకా సువార్తలో ఒక అద్భుతమైన ఒక భక్తురాలు నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వాక్యం. మరియు ఆషేరు గోత్రికురాలు పనియేలు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక. దేవాలయము, అందరు చెప్పండి, దేవాలయము. దేవాలయము మంది మొత్తం రివర్సు. ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఎప్పుడు పరిగెత్తు ఇంటికి పోవాలి. ఆమె ప్రార్థన అయిపోయినా పోదంట మందిరాన్ని వదిలిపెట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 1 గంట సేపు గట్టి కూర్చోలేము. ఎన్నిసార్లు బయటికి తిరుగుతాము, ఎన్నిసార్లు అటు తిరుగుతాం, ఇటు తిరుగుతాం, కాలు ఎత్తి ముందేస్తాం, మళ్ళీ వెనక్కి వేస్తాం, అవసరమైతే మెడ మీద వేసుకుంటాం. కాలు కానీ ఇంకా కొంచెం కానీ బాగుంటే మెడ మీద వేసుకుంటారు. దయక్క నిన్ను అనలేదు నేను, బాయ్యా. 1 గంట సేపు. కానీ ఈ హన్న దేవాలయమును విడువక అస్సలు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టేది కాదు. ఆమెకు వయసు ఎంత? 15. బాగా చదువు. 84 ఏండ్లు సంవత్సరములు విధవరాలయ్యుండి. 84 సంవత్సరాలు విధవరాలు అంతే. 7 ఏండ్లు భర్తతో కాపురం చేసింది. అంటే 85 ఏండ్లు, 84 ఏండ్లు, ఒక 7 ఎంత? మ్యాథ్స్లో వీకా? 84 ఏండ్లు ఒక 7 ఎంత అండి? 91. ఇప్పుడు ఆమెకి ఎప్పుడు పెళ్ళి అయ్యి ఉంటుంది? ఒక 20 వయసు కనుక్కోండి. 91 ఒక 20 ఎంత? 111 కదా? అదే 111 ఏండ్లు ఆమెకు వయసు. ఆమె ఉపవాసం ఉందంట. వాట్ మెర్రకలు కదండి. మనకేంది మరి అప్పుడే కళ్ళు తిరుగుతుంది ఉపవాసం అంటే. భర్త ఏమన్నంటే 4 రోజులు అటు పక్క పోరాక నేను తిన్నంటదా? ఆయన ఎదురుకు తిందాం.
వంటగదిలో వండేటప్పుడే పోద్ది లోపలికి. ఈయన ఎదురుగా వచ్చినప్పుడు మాత్రం అమ్మే తినమ్మ నేను తిన్నో ఏమన్నా అవునే. ఎందుకు అవుతుంది? 16 పూరీలు తినొత్తి వాడ. నా ప్రియులారా, ఉపవాసం 111 ఏండ్లకి ఉపవాసముతో ఉందంట. ఉపవాసం ఉండి ఏం చేస్తుందమ్మా? ప్రార్థన. ఈమె గురించి చదివినప్పుడు అసలు చాలా మురిసిపోతానండి. ఈ హన్నా గురించి పెద్దగా బైబిల్ ఎక్కడ ఉండదు. ఈ హన్నా గురించి ఈ 2 వాక్యాలు 36, 32 వాక్యాలే ఉంటాయి. కానీ ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నదండి, ఎంత గొప్ప. ఆమె దేవాలయమును విడువక విధవరాలయ్యుండి 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి తమ కుటుంబాన్ని అనుకోకుండా, బిడ్డలను అనుకోకుండా, తన భవిష్యత్తును అనుకోకుండా దేవుని మందిరంలోనే పడి ఉన్నదండి. 84 ఏండ్లు దేవాలయమును విడువక దేవుని మందిరములో ఉపవాసము నుండి ప్రార్థన చేస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మందిరంలో ఎందుకు ఉండాలి చెప్పాలి? మందిరంలో ఎందుకు ఉండాలి? మందిరంలో బియ్యం బస్తాలు ఎత్తారనా? క్రిస్మస్ పండుగలకు బట్టలు ఎత్తారనా? ఎందుకు ఉండాలి? ఆ మధ్య ఒక ఆమె అన్నది, నేను రోజు సీలు కావాలంటన్నా, నీతో పాటు తీసుకెళ్ళు అని అంటాను. నీకు అర్థం కాదు కదా. పౌలు 2 రోజులు ప్రశాంతిని పోయి చూసి వచ్చిండు. అప్పటి నుండి మైండ్ పని చేయట్లే. అంటే ప్రశాంతి అంటే పిల్లల్ని మీరు మరోలా భావించబాకండి. పిల్లల్ని చూసి వచ్చినప్పటి నుండి, అందుకే తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడువక. దెమ్మ తిరిగిపోద్దంటే ఈ గురించి మాట్లాడుతుంటే ఒక ప్రార్థన. నేను అనుకుంటాను, ఇట్లాంటి ప్రార్థనా పరులు సంఘానికి ఒకరు ఉంటే చాలు, ఆ సంఘం దేవుని రాకడలో ఎత్తబడి సంఘంగా మార్చబడుతుంది. హల్లెలూయా. మరియా ఎవరనంటే ప్రార్థనా పరురాలు. చాలా విషయాలు నేను ముగిచ్చేస్తున్నాను. మరియా మీదికి సర్వోన్నతిని యొక్క శక్తి కమ్ముకోవటానికి గల కారణం, నెంబర్ 1 మరియా పరిశుద్ధతను కాపాడుకున్నది. నెంబర్ 2 మరియా ప్రార్థన పరురాలు. నెంబర్ 3 చదవండి 47వ వాక్యం. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. 3వదిగా మరియా మీదికి సర్వోన్నతుని యొక్క శక్తి దిగిరాటానికి గల కారణం. ఇది ఎలా జరుగును? దాన్ని చేసి ముగించాడు దేవుడు. ఎలా అంటే మరియా దీన మనస్సు కలిగినది. వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటండి? క్రిస్మస్లో ఏం నేర్చుకోవాలి తెలుసండి? యేసు ప్రభు వారిలో ఉన్న దీన మనస్సు నేర్చుకోవాలి. ఆమె ఏం చెప్పలేదు మీరు అందరూ? అన్నీ ఉండి ఏమీ లేకుండా మేము దీనులుగా ఉన్నామండి అని అందరూ చెప్పుకుంటారు. కానీ అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళ వల్లే బతకాలి. అదే దీన మనస్సు. పాడతాం కదండి, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగు. పాటల పుస్తకం. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా, ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము. అందరు కలిసి పాడదాం. నీ జననమెంత
తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడిబడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడిబడి పోయనయ్యా. దిక్కు తోచకావో యేసయ్యా. దిక్కు తోచకావో యేసయ్యా. పశుల పాకలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసి కందువైవో యేసయ్యా. తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. పసి కందువైవో యేసయ్యా. తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాలు అయింది పాట పాడి. మనం పాడతాం కానీ దాంట్లో ఉన్న భావన అర్థం చేసుకున్నామండి. ఎంత దీనాతి. నిజంగా ఆయనకి ఏమి లేక, ఏమి లేదండి ఆయనకి. సమస్తమును కలిగిన వాడు ఆయన. కానీ ఎట్టొచ్చాడు భూమి మీదకి అంటే దీనుడుగా వచ్చినాడు. ఆ చరిత్రలన్నీ ఒకసారి మనం పరిశీలించాలి. పశువుల పాకలో పరుండ పెట్టబట్టడానికి కారణం ఏంటంటే సత్రములో చోటు లేక అని ఉంది బైబిల్లో. అంటే సత్రములో యేసు ప్రభువును పరుండబెట్టేదానికి కూడా అవకాశమే లేదు. ఎంత దీనస్థితి అండి. ఈరోజు మనం మంచి వస్త్రాలు ధరించుకున్నాం. మేము కూడా ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నాం. చాలా సంవత్సరాల తర్వాత క్రిస్మస్కి కొత్త బట్టలు వేసుకున్నా అన్న. ఓ స్తోత్రం చెప్పన్నా. మోషన్ చెప్పట్లేదు. నువ్వు వేసుకుని నాకేమొచ్చిందయ్యా, నాకు తీసి ఇచ్చినవా అన్నట్టు చూస్తుండక్క. అంటే నిజంగా చెప్పాలంటే ఇది క్రిస్మస్ కింద తీసిన బట్టలు కాదు. 3 మాసాల క్రితం ఇచ్చిన టీనగర్లో షాప్లో ఇచ్చిన కుట్టి పెట్టమని. వాళ్ళు కుట్టి పెట్టి 3 మాసాలు అయింది. సరే నేను ఏదో పని నుండి టీనగర్కి వెళ్తా గుర్తొచ్చి తెచ్చుకున్నా. చెట్ట రేపు వేసుకుందాంలే. దేవుని స్తోత్రం కలుగున గాక. ఈరోజు అయితే మనము మంచి వస్త్రాలు వేసుకుంటున్నాం. క్రిస్మస్ అంటేనే కొత్త బట్టలు. ఆ రోజు యేసు ప్రభు వారు పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఈరోజు ఒకరు బర్త్డే చేసుకున్నారంటే ఇంటి నిండా గుడ్డలే గిఫ్ట్. ఆ ప్రసవించిన అమ్మాయి స్నానాలు చేపిస్తున్నారు అనుకో, వచ్చే వాళ్ళల్లా బట్టలు తీసుకొస్తారు. కానీ ఆ రోజు యేసు ప్రభుకి ఎవరు లేరు. ఆయన పరామర్శించడానికి ఎవరు లేరు. ఒక జత బట్టలు తీసి ఇచ్చేదానికి దిక్కులేని వాడుగా ఉన్నాడు. అది దీన మనస్సు, అది దీనుడు. అహంకారులను ఎదిరించి దీనుల ఎడల కృప చూపే దేవుడు ఆయన. నేను చెప్తాను నా ప్రియులారా, ఈమె మీద సర్వోన్నతిని యొక్క శక్తి దిగిరాటానికి కారణం ఏంటో తెలుసా? ఆమె దీన మనస్సు కలిగింది. 4, ఆమె దేవుని మాటకు లోబడే స్వభావం కలిగింది. ప్రైజ్ ది లార్డ్. చదవండి, ఆ మాట చూపిస్తాను. అందులోనే 38వ వాక్యం.
అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనేను. దేవుని స్తోత్రం కలుగును గాక. 4, ఆమె దేవుని మాటకు లోబడే స్వభావం కలిగింది. ఎందుకు? మరియా జీవితంలో సర్వోన్నతుని యొక్క శక్తి ఆమెను కమ్ముకొని, ఆమె జీవితంలో ఏదైతే జరగదనుకున్నదో దానిని దేవుడు చేసి ముగించాడంటే, నా ప్రియులరా, దేవుని వాక్యం అంటుంది ఆమె దేవుని మాటకు లోబడే స్వభావము కలిగినది. అందరు చెప్పండి, లోబడుట. లోబడుట. లోబడుట అంటే అర్థమైందండి? కింద కూర్చునేదా? కొంతమంది నేను చాలా లోబడతాను కింద కూర్చుంటారు. కింద కూర్చుని లోబడటం కాదు, దేవుడు చెప్పిన మాటను వినటమే లోబడటం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము గారు దేవుడికి లోబడ్డారు. ఎట్లా లోబడ్డారు? చదవండి ఆ మాట 11 అనుకుంటా. హెబ్రీ పత్రిక 11. పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాము స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళాడు. ఎవరు? అబ్రహాం గారు. ఎందుకని అంటే దేవుడు చెప్పాడు, అబ్రహామా, నీ దేశమును, నీ బంధువులను, నీ రక్త సంబంధులను, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలని ప్రభు చెప్పాడంటే చెప్పలా. ఏం చెయ్యాలో చెప్పినది చెప్పలా. ఆయనకి ఇవ్వబోయే స్వాస్థ్యం ఏందనేది దేవుడు. ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగకయే బయలు వెళ్ళినాడు. కారణం ఏంటంటే దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు, లోబడుట అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ముందు వెనక ఆలోచించకుండా ఆ మాటకు లోబడుట, వినాలి ఆ మాటను. అది ఎక్కడికి వెళ్ళాలనో ఎరుగకయే బయలుదేరాడంట. ఇప్పుడు ఎక్కడికైనా రెడీ వెళ్తుంటాడు. అబ్రహాం బయలుదేరి భార్యని తీసుకొనేసి బట్టలు అన్ని సర్దుకుని బయలుదేరుతున్నాడు. ఎదురుకు వచ్చిన వాళ్ళు అడుగుతారు లేదా ఎక్కడికి వెళ్తున్నావని. నేను కూడా కొంతమంది అడుగుతా, ఎందుకంటే ఈ సాయంకాలం నాకు తెలియదుగా, యాడికి వెళ్తున్నావు అని అడగకూడదు అంట. పోయేటప్పుడు నేను గబక్కన అడుగుతా, యాడికి అంట. అబ్బా అడిగినవా ఏందమ్మా అంటే, పోయేటప్పుడు అడుగుతున్నవే, పోయి నాకు అడగలేం కదక్క, అందుకే పోయేటప్పుడు అట్ట అడగకూడదన్నా. ఏమక్క అంటే ఏదన్నా జరుగుద్దంట, లేకపోతే ఇటుకి రాయంత బంగారం తెచ్చుకుంటుంది ఇంటికి. ఎట్ట పోయేది కదా, ఇంకేంది. కనీసం టీ నగర్కు పోతున్నది కూడా చెప్పరు నా దగ్గర. అది ఎందుకో నా దరిద్రం మీద అట్టుంది. బట్టల షాపింగ్ వెళ్తున్నాను, నేనేం చెప్తాను, నాకు తీసిమంటానా? యాడికి వెళ్తాను? ఊరకట్ట పోయేస్తున్నావు. ఊరకట్ట పోయి నేను పిచ్చే తిక్కలా, ఊరకట్ట పోయేసేది నీకు. అబ్రహాం గారి దగ్గర అడుగుతారు, అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు అంటే అబ్రహాం ఏం చెప్తాడు? ఆన్సర్ ఉంది అబ్రహాం కాడ. తెలీదా ఎక్కడికో పోతున్నారంటే, అరే పిచ్చారా భార్య లోపల పనికి మానడా అని అని ఉంటారా లేదండి? అని ఉంటారా లేదా? కానీ ఎక్కడికి వెళ్ళాలని ఎరుగకనే బయలుదేరి, అది లోబడుట. రైజల్లా. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడు? దైవ సేవకుడి ద్వారా మాట్లాడతాడు. నయమాను దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. నయమాన్తో ప్రభు అంటాడు, క్షమించండి, దైవ సేవకుడు అంటాడు ఎలీషా, యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుద్ది అన్నాడు. నయమాన్ లోబడ్డాడు. ఎందుకు? నేను ఎంత పెద్ద రాజునైతే నువ్వు నాకు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయకుండా ఆడిపోయి మునగమంటవా అని అన్నాడా? నయమాను అనలా. ఎలీషా చెప్పినట్టే వెళ్ళాడు, ఆ మాటకు లోబడ్డాడు. యోర్దాను నదిలో 7 సార్లు మునిగినాడు, స్వస్థత పొందినాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా చేపలు పెట్టారు, ఒక చేప కూడా దొరకలా. యేసుప్రభు అంటాడు, పేతురుకు వచ్చి ధోనిని లోతులకు నడిపించి నేను చూపించే స్థలంలో వల వేయమన్నాడు. పేతురు, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాం, ఐఎమ్ సో టయర్డ్, నేను చాలా అలసిపోయాను, ఇప్పుడు కాదులే రేపు చూద్దాంలే అని అనడా? లేదు.
మా ప్రయాస మేము పడ్డాం, దొరకలా. ఇప్పుడు నువ్వు చెప్తే మాత్రం దొరుకుద్దా అనడా? అనలా. రాత్రి అంతా ప్రయాసపడ్డం ఏం దొరకలేదు. అయినా నీ మాటను బట్టి, నీ మాటకు లోబడి వల వేస్తున్నాడు. వల వేశాడు, విస్తారమైన చేపలు ధోని నింపివేసినాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. సారెపోతు దేశంలో భయంకరమైన కరువు. ఒక పేద విధవరాలు ఇంటికి దైవ సేవకుడు వెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు. నీళ్ళు తెచ్చిచ్చి, ఏం చేస్తున్నావు? అయ్యా దేశం అంతా కరువు, కొంచెం పిండి ఉంది, 2 రొట్టెలు చేసుకునేసి నేను నా కుమారుడు తిని రేపు చచ్చిపోదామని పెట్టుకున్నామయ్యా. దైవ సేవకుడు ఏమన్నాడండి? అందులో మొదటి రొట్టె తీసుకొచ్చి నాకి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు కానీ అయితే ఏమనుకుంటారు? ఈయన ముందే ఎట్టుండి మళ్ళీ ఇంకా ఇటు తింటే ఇంకెట్టవుతాడు? ఇప్పుడు ఊరకు నేను అన్నాను అనుకోండి, మీరు క్రిస్మస్కి అన్ని కాల్చుకున్నాక అవన్నీ తీసుకొచ్చాడు పెట్టండి అని అన్నాను అనుకో, నువ్వు ఎట్టగాని అంటామని తెలిసి ఉంటే ఈరోజు మేము వచ్చి ఉండేవాళ్ళం కాదు కదా. నువ్వు బాలక్క చేసినవా? చేయలేదా? వాట్ ఈస్ ప్రాబ్లం? ఏమన్నది సారిపోతే విధవరాలు, అయ్యా కుదరదయ్యా, నాకు నా కుమారుడికి 2 రొట్టెలు ఉన్నాయి, లేదు అని అన్నదా? దైవ సేవకుడు మాట విన్నది. మొదటి రొట్టె తీసుకొచ్చి దైవ సేవకుడికి ఇచ్చింది. దైవ సేవకుడు తిని ఆమెను దీవించి వెళ్ళాడు. దేశములో అంతా కరువు, కానీ ఆమె కుటుంబంలో మాత్రం సమృద్ధినిచ్చాడు దేవుడు. హల్లెలూయా. కరువు తీరిపోయేంత వరకు ఆమె ఇంటిలో పిండి పిసుకులు పిండి తగ్గిపోలేదు, నూనె బుడ్డిలో నూనె కొరత కాలేదు. దేవుని మాటకు లోబడితే, దైవజనుడి మాటకు లోబడితే నీ జీవితంలో ఆశీర్వాదములకు హద్దులు అదుపులు ఉండవు. అది పూర్ణమైన ఆశీర్వాదంగా మార్చబడుతుంది. మరియా లోబడింది దేవుని మాటకు. నీ మాట చొప్పు నా జీవితంలో ఎన్ని నిందలు అవమానం ఎన్ని వచ్చినా ఓకే, నీ మాట ప్రకారం జరగని అన్నది. నా ప్రియుల అద్భుతం. మరియా ఈరోజు కూడా అనేక మంది ద్వారా తల్లిగా, దేవుడుగా కాదు తల్లిగా కొనియాడబడుతూ ఉన్నది. ఈ క్రిస్మస్ దినమున నీ జీవితంలో ఉన్న ప్రశ్న, ఇది ఎలా జరుగును? ఆ ప్రశ్నకు సమాధానం మరియా వలె పరిశుద్ధతను కాపాడుకోగలిగితే, మరియా వలె ప్రార్థనా జీవితము నీలో ఉండగలిగితే, మరియాలో దీన మనస్సు నీలో ఉండగలిగితే, మరియాలో ఉన్న లోబడి శోభ నీలో ఉండగలిగితే, నీ జీవితంలో ఏదైతే జరగదో అది జరిగించున్నట్లుగా సర్వోన్నతుని యొక్క శక్తిని కమ్ముకుంటుంది. అది దేవుడు చేసి ముగిస్తాడు. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించును గాక.